10 తంత్రుల స్వరమండలముతోనూ గాంభీర ధ్వని గల సితారముతోనూ ప్రచురించుట మంచిది. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచుచున్నావు. నీ చేతి పనుల బట్టి నేను ఉచ్చరించుచున్నాను. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గాంభీరములు. పశుప్రాయుల వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. నిత్య నాశనము నందుటకే కదా భక్తిహీనులు గడ్డి వలె చిగురించెదరు, చెడు పనులు చేయి వారందరూ పుష్పించెదరు. యెహోవా నీవే నిత్యము మహోన్నతునిగా నుండువు. నీ శత్రువులు యెహోవా నీ శత్రువులు నశించెదరు, చెడు పనులు చేయి వారందరూ చెదిరిపోదురు. గురుపోతు కొమ్మ వలె నీవు నా కొమ్మ పైకెత్తితివి, కొత్త తైలముతో నేను అంటబడితిని. నా కొరకు పొంచిన వారి గతి నా కన్నులు ఆశ తీర చూచెను. నాకు విరోధంగా లేచిన దుష్టులకు సంభవించినది నా చెవులకు వినబడేది. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొగ్గవిరుదురు, లేబోను మీద దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములలో నాటబడిన వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడాయెను. ఆయన యందు ఏ చెడుతనము లేకనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనము యందు ఇంకా చిగురు పెట్టుదురు, సారము కలిగిన పచ్చగా ఉందురు.